నమస్తే అండి. ఒక దగ్గర ఒక భార్యని మొగుడు కట్టేసి మరి బెల్ట్ తో కొట్టేశాడు. సో ఒక మహిళగా మీ అభిప్రాయం ఏంటి వాటి? ఒక మహిళగా నా అభిప్రాయం ఏంటంటే వాటి మీద వాడు అసలు ఒక దాని కోసం ఉంచుకున్న దాని కోసం భార్యనట్ట హింస పెడతాం తప్పు. నిజమైన భార్యలు మీకోసం పోరాడే వాళ్ళు ఉన్నారు నాయన. దయచేసి అట్ట కొడితే అట్ట కాదు మారిపోయి ఇంకొకటి ఉంచుకొని సంసారాలు నాశనం చేసుకునేది. నమ్మి సంసారం చేసేదాన్ని బాగా చూసుకోవాలి కదా భర్తలు. నువ్వే మంది కోసం ఇంకో దాన్ని ఉంచుకొని ఆడదంటే అందరు ఒకటేగా. అదేగా మన సెకండ్ కోటేశ్వరరావు గారు చెప్పింది. బెల్లంతో పాశం వండుతారు, పంచదారతోటి పరమాణం చేస్తారు, రుచి ఒక్కటేరా మారండి రా అని చెబుతుంది ఆయన. సిగ్గు లేదు, సిగ్గు లేకుండా ఉంచుకున్న దానికోసం నలుగురు పిల్లల్ని వదిలిపెట్టి పెళ్ళాన్ని వదిలిపెట్టి ఉంచుకున్న దానికోసం పెళ్ళాన్ని కట్టేసి కొట్టినవే. ఆ ఉసురు ఊకపోద్దా? ఆడదాన్ని ఉసురు ఊకపోదు. సృష్టి చూతనేది ఆడదంటే నేచర్. ఆమె పవిత్రంగా ఉన్నంతసేపు ఆమె నేచరే. ఆమె తప్పు చేస్తే ఆమె నేచర్ కాదు, అప్పుడు ఆమె కూడా ఏరే అయింది. పవిత్రంగా ఉన్నదాన్ని పవిత్రంగానే ఉంచండి రా, కాపాడుకోర్రా. దయచేసి రోడ్డు మీదకేసి కొట్టి మేము ఉంచుకున్న వాళ్ళ వాటి కోసం భార్యని బయటికి లాగి కట్టేసి కొడితే ఏమవుతుంది? నీకు సంసారం ఆగమైపోద్దిగా. ఆమెను ఎట్ట కట్టేసి కొట్టిండో వాడిని కూడా అట్ట కట్టేసి కొట్టాల్సిందే ఖచ్చితంగా, గవర్నమెంట్ మేల్కొని. అమ్మా, ఈ మధ్య కాలంలో మనం చూస్తే అక్రమ సంబంధాలు చాలా పెరిగినాయి. మగోళ్ళ అంటే మగవాళ్ళ కోసం, ఆడవాళ్ళ కోసం, మహిళల కోసం కాదు కాకుండా వాళ్ళ కోసం చిన్నపిల్లగాలను చంపేసిన సిచ్యువేషన్ మన హైదరాబాద్ లో ఎక్కడ చూస్తాము. మరి ఎలా చూడొచ్చు? ఒకప్పుడు అలాంటి ఏం లేవు సంఘటన, ఎప్పుడో ఒకటి చూసేది. అలాంటిది ఇప్పుడు ఊరుకోవడం, రెండో మూడో ఏరియా జరుగుతా ఉంది. మరి ఎలా చూడొచ్చు ఇది మనం? ఇదా ఏంటికి దీనికి పరిష్కారం నేను చెబుతా. సుఖమరిగాను. ఇప్పుడు ఎన్నాళ్ళు కష్టం ఎక్కువ చేశాను. ఇప్పుడు సుఖమరిగి గాలి తిరుగులు తిరిగి సుఖమరిగి కట్టం చేసుకోవచ్చు. అది కాక రెయ్యంబగులు డ్యూటీలు చేయలేక, జాబులు చేయలేక 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఇవాళ చేయట్లేదుగా. వస్తే మాకు లచ్చలు రావాలని చూస్తున్నారు. వాటికి మరిగి సుఖమరిగి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇప్పుడున్న యూత్ సుఖమరిగి జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. ముందర కష్టానికి బానిస అయితే గాని సుఖానికి ఎట్ట బానించారో కష్టానికి కూడా అట్ట బానిస అయితే ఈ కొన్ని తగ్గుతాయి. ఈ చాలా వరకు తగ్గుతాయి అనమాట. పొద్దుత మానం పని చేసి వచ్చి ఓ బుక్కడి తిని చెమ్మ నీళ్ళు పోసుకొని పండుకుంటే ఊహనే నిద్రవుతుంది. కష్టం చేయని వాడికి ఎట్ట నిద్రవుతుంది? ఆడదానికైనా మగవాడికైనా వాడికి రాదు, వాడికేరే ఆలోచనలు వస్తాయి. అందుకని ఈ జరుగుతున్నాయి అనమాట. ముందర కష్టం చేస్తే ఇవన్నీ పోతాయండి. కష్టం చేయకనే సుఖానికి అలవాటు పడే ఈ జీవితాలు నాశనం అయిపోతాయి. ఏ చాలకి సుఖాలకి ఎచ్చులుకు పోయి కష్టం తక్కువైంది, సుఖానికి అలవాటు పడరు. ఈ బైరే కేసాలు ఎక్కువైనాయి. ఒకప్పుడు మహిళలు అంటే ఈ విధంగా ఉండేవాళ్ళు కాదు, ఒకప్పుడు ఇలా ఉండాలని చెప్తా ఉంటారు, మనం వింటా ఉంటాం. మరి ఇప్పుడు మహిళల గురించి, అప్పుడున్న మహిళల గురించి మీరు ఏం చెప్తారు? అప్పుడున్న మహిళలు ఇప్పుడు కూడా ఉంటారు కొంతమంది బాగానే ఉన్నారు. లేనిది దేశం ఎట్ట నిలబడదు. మంచోళ్ళు లేనిది అసలు ఉండదు. కాకపోతే కొంతమంది చెడిపోయి చెడగొడతారు అనమాట. ఇట్ట వేసాలే మరిగి సుఖాలకు అలవాటు పడి కష్టం చేసుకో చేత కాక వాడు 500 ఇస్తే ఈడు 500 ఇస్తే తిని కూర్చున్నామని ఇది చూస్తుంది. వాడికి కూడా చాకరీ చేయలేక అది పెడితే ఇది పెడితే తిని చూడాలని వాడు చూస్తుండు. అట్ట సుఖాలకు అలవాటు పడి ఇట్ట ఈ దుర్మార్గాలకు పాల్పడతాను రయ్యా. ఈ పిల్లాన్ని కొట్టడం, మొగుడిని చంపటం, ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంది. దయచేసి ఈ దుర్మార్గాలు ఆగాలంటే గవర్నమెంట్ కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఒక్కొక్కరు తాట నడి రోడ్డు మీద తీయాలన్నమాట. చూసే వాళ్ళకు భయంకరంగా ఉండాలన్నమాట. అట్ట ఉండాలి. ఇంకొకరు చేయాలంటే జలతరం లేవాలా, అట్ట చేయాలి. దయచేసి నేను గవర్నమెంట్ ని కోరుకుంటున్నా. మనం విన్నప్పుడు తల్లి ప్రేమ ఎక్కడ దొరకదు, ఎన్ని వేలు పిల్లలు పెట్టినా ఆ ప్రేమ అనేది ఎక్కడ స్వచ్ఛంగా ఉండదని చెప్తారు. అలాంటి తల్లి పిల్లగాలను చంపేయడం మనం చూస్తా ఉన్నాం. ఎలా చూసుకోవచ్చు వాళ్ళ గురించి? అదే మరి ఉంచుకోవటం మరిగేగా. ఇప్పుడు నల్గొండలో ఒకటి ఉంచుకున్నాడు కోసమేగా 5 నెలల బాబు 5 ఏళ్ల బాబు పాపం నడుస్తుండు. వాడిని వదిలిపెట్టిపోయింది. దాని బతుకు పాడు కానీ వాడి కోసం పోయిన వాడి కాడ నువ్వు పిల్లలకి అంటవా? మళ్ళీ ఆ కొడుకు కొత్తడా? ఆ పిల్లలు లేనోరు లచ్చలు పెట్టి పిల్లలకి అంటారు, మందులు ఆడుతుండ్రు. అట్టాటి వాళ్ళకి ఇప్పుడు దేవుడు ఇట్లా తిరిగిపోతాడు ఇచ్చి బస్ స్టాండ్లలో వదిలిపెట్టి పోతే వాడి కోసం పోయి నువ్వు మళ్ళీ వస్తావా నీ కొడుకు కాడికి? నువ్వు ఇంకా మళ్ళీ రాలేవుగా. నీ బతుకట్ట సర్వనాశం. వాడి కాడ పిల్లలా కాలేవు. ఇప్పుడు ఆడి దాకా ఎందుకు? ఇప్పుడు ఎవరంటే ఈయన ఆయన చూడు దివ్యల మాదిరి దువ్వాడు సీను. ఏమన్నా సిగ్గు చేటు. అంత పెద్ద ఆయన అంత పెద్ద పేరు సంపాదించుకొని నాయకుడు 60 ఏళ్ళు వచ్చి నాకు నువ్వే సంసారం చేస్తావు, ఏం పిల్లలు కంటావు? ఎందుకు ఈ చిగ్గుమాలి పనులు? 2 బిడ్డలు, చక్కదనాలు బిడ్డలు, నువ్వు ఎంత కోట్లకు సంపాదించు. దీనికోసం ఏంటికి వచ్చినట్టు? ఇంకేనా ఇంకా 10 ఏళ్ళు, ఇంకా 10 గట్టి 10 ఏళ్ళు ఉంటావేమో, నడతావేమో. తర్వాత మసలాడు అయిపోతావుగా. అది 30 ఏళ్ళది. ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు రన్నింగ్ చేద్ది. తర్వాత నీ భవిష్యత్తు ఏంది? అట్టోళ్ళే ఆలోచించుకోవాలి. ఈ సింపుల్ తిరిగే వాళ్ళు ఎందుకు ఆలోచించుకుంటారు?
జీవితాలు నాశనం చేసుకోక సంవత్సరాలు నాశనం చేయక మరి అదే సమాజానికి నేర్పేది. అసలు విడిగా వాళ్ళ వీడియోలు తీయ ఇన్స్టాగ్రామ్ లో పెట్ట మాయాలకు మీరు కూడా ఉండండి అని నేర్పిస్తారు అందరికి. నేర్చుకుంటారు చిన్నోళ్ళు కూడా. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్పినారు అది, ఎందుకంటే వాళ్ళే పెద్దవాళ్ళకి ఇప్పుడు ఈ తరం పిల్లలకి చెప్పాల్సింది. తేజ్ లో ఉన్నారు 60 ఏళ్ళు అంటే మామూలు మాటల, ఆయన ఎంతో జీవితం చూసింది. అట్టాట ఆయనే చెప్పాల్సింది. లెక్కగా అట్టాటానికి మనం ఏం చెబుతాం? నాయకుడు, ఒక గొప్పింటి అల్లుడు, గొప్ప భార్య, 2 పిల్లలు, ఎంత మళ్ళీ డబ్బు కోసం చేసినా అంటే కాదు, పదవి కోసం చేసినా అంటే కాదు, మరి పోనీ నువ్వు వయసోడివా అంటే కాదు. ఏంది ప్రేమ గుడ్డి అబ్బా అందా మాతం పచ్చకాయర్లు వచ్చినాయి ఎంత ఏం లేదు ఆడ. అట్టయితే ఇప్పుడు నుంచి ఉన్న ముసలోళ్ళు 90 ఏళ్ళ ముసలోళ్ళు 60 ఏళ్ళ ముసలు నీళ్ళు కూడా లెంకించుకొని పోవాల్సిందే. అదే ఆయన నేర్పించేది. దయచేసి దువ్వాడిసిన గారు మారండి, మారి పిల్లల కాడి పడే మంచి నాయకుడు, మంచి భవిష్యత్తు ఉంది. ఆమెను పట్టుకొని ముగ్గురు పిల్లల తల్లిని పట్టుకొని ఊగులాడుతున్నావు. నువ్వు ముసలోడు ఇంకా 10 ఏళ్ళు పోతే నువ్వు మంచాల నుంచి లేవలేవు, అది బాగానే తిరుగుద్ది. తర్వాత నేను ఎత్తన కూడా చేతులు పెట్టుదు పోద్ది, నీ తెక్క కుదురుతావు. నీ పదవి పోయింది, పరువు పోయింది, ఇల్లు పోయింది. తల్లిదండ్రులకు కూడా ఏం చెప్తాను? ఏ వయసు వచ్చిన తల్లిదండ్రులకి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పిల్లగాలని వయసు సంబంధం లేకుండా, ఈ పిల్లగాల సంబంధం లేకుండా నేను చెబుతాగు. వాళ్ళు ఇప్పుడున్న పిల్లగాల పోరగాళ్ళకి ఈ పోరగాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంపాదించే వయసు లేదు, వాళ్ళకి కట్టపడాలనే ఆలోచన లేదుగా. ఇప్పుడు 16 ఏళ్ళు 15 ఏళ్ల మించే వాళ్ళకి బుద్ధులు పుడుతున్నాయి, కోరికలు పుడుతున్నాయి. సెల్లులు వచ్చిన కానీ సెల్లులు అన్ని చూపిస్తాండ్రుగా, అన్ని నేర్పిస్తారు, అన్ని వదిలేండ్రు సెల్లుల్లో. అవి చూస్తున్నాయి, వాళ్ళకి ఎక్కలేని ఆలోచనలు వస్తున్నాయిగా. ఇంకా ఆంటీ కాడికి పోతే ఆంటీ పెట్టుద్ది మనకు ఎదురు. వయసు అమ్మాయి అయితే దాన్ని చాపులు అవన్నీ తిప్పాలి కదా. ఇంకా అది దానికే వీడియో పెట్టాలి. ఇటు పెట్టాలంటే ఇటు సంపాయట్లేదుగా, ఇటు డాన్స్ తెచ్చి పెడతాడు. దాని వల్ల ఇటు చెడిపోతుంటారు అన్నమాట. దానివల్ల అమ్మాయిలా ఇంకా అమ్మాయిల గురించి చెప్పాలంటే దయచేసి మీరు మారండి అమ్మా. మీరు మారితే వాళ్ళు మారతారు. ఎందుకమ్మా ఈ వేసాలు పనికి మాల వేసాలు మీ జీవితాలు నాశనం చేసుకోక మీకు మంచి మంచి మొగుళ్ళు వస్తారు, మంచి మంచి అబ్బాయిలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు, మంచి మంచి మొగుళ్ళు వస్తారు. మీరు మారండి. 5 నిమిషాల సుఖాల కోసం జీవితాలు పాడు చేసుకోకారు తల్లులారా. మీరు ముందర మారండి అమ్మా. వికృతమైన బట్టలు కూడా వేసుకోకారు తల్లులారా. మంచిగా మీరు మారండి, మారి సమాజానికి మంచి మెసేజ్ చేయండి. తల్లిదండ్రులు విలువలు కూడా నిలబెట్టండి. మీ ఒక్కసారి మీరు అడిగేసేటప్పుడు కుటుంబాన్ని చూసుకోరి. అదే కోరుకుంటున్నా. మారండి తల్లి, మీరు మారండి. ఫస్ట్ వరాయి మీరు 15 ఏళ్ళ 16 ఏళ్ళ పిల్లగాళ్ళారా, అరే మీకు ఏం పుట్టిందిరా? ఆంటీలు ఎందుకురా మీకు పాడైపోను? పని చేసుకొని సావరాదంటరా, ఏం పుట్టిందిరా మీకు పాడైపోను? మీరే అట్టోళ్ళ రోగాలు పుట్టి సచ్చేదిరా, రోగాలు వస్తాయిరా. తల్లిదండ్రులు మాటలు సావండ్రా, కాదు కొనుక్కొని తినండిరా. పాకుటి మనకి తల్లిదండ్రులు కాడ అడుక్కొని కష్టపడండిరా, పని చేసుకొని బతకండిరా. వద్దురా జీవితాలు నాశనం చేసుకోక. రేపు మీకు వయసు వచ్చి నాకు మీ పిల్లం కాడిపోతే మీకేం ఉండదు, అప్పుడు పిల్లం మందిని చూసుకుంటది. దయచేసి మారండి. నేను నిజమే చెబుతున్నా, అనుభవంతో చెబుతున్నా. మీ అంత అయిపోద్ది, ఏముండదు మీ కాడ. పిల్లం అప్పుడు మందిని చూడాలి. చెబుతా ఆడపిల్లలకే ఇప్పుడు దా చెప్పింది, వద్దు తల్లి వాళ్ళకే నేను ఫస్ట్ చెప్పిన. అసలు ఆగమైపోయేదే అమ్మాయిలయ్యా. మీకు తెలియదు ఏంటంటే అమ్మాయిలు అంటే పువ్వులు, నేచరు. పువ్వు, అబ్బాయి అంటే చెట్టు. వాడి చెట్టు ఎరగదీసినా వాడు ఎగిరి అతడు. అమ్మాయి పువ్వు పోతే ఇంకా రాదు, ఇంకా లేదు లైఫ్, ఇంకా అది జీవితం బోక్కిందికి అయింది. అందుకని దయచేసి అమ్మాయిలు కూడా మారండి, జీవితాలు చూసుకోండి. ఎందుకు అనవసరంగా మీ కాడికే మాత్రం మిమ్మల్ని బోకులు అంటారు. ఆ సిగ్గుంటే మీరు మారండి.